వెల్కమ్ బ్యాక్. ఎఫ్ఎల్ఎస్ మార్క్ టెస్ట్ 3ను మనం మార్చి 2వ తారీఖు మరియు 4వ తారీఖు నిర్వహించాలి. మరి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఎలాంటి డిజిటల్ మోడ్లో నిర్వహించాలి, యాప్ ద్వారా నిర్వహించాలనేటువంటి ప్రొసీడింగ్ ఇచ్చారు. కానీ దీనికి ముందస్తుగా ఎలాంటి పూర్తి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ అయితే అందలేదు. సో అందువరకే ముందు రోజు వరకు కూడా స్పష్టత లేదనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకవేళ యాప్లోనే నిర్వహించాలి అంటే అందరికీ మొబైల్స్ కానీ అందరికీ ట్యాబ్లు కానీ ఉండాలి. థర్డ్ క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మరి దాన్ని ఏ విధంగా చేస్తారనేది మనకు స్పష్టత లేదు. సో ఏది ఏమైనా నిర్వహించే విధానానికి మాత్రం ఒక స్పష్టత ఉంది. దాని గురించి మనం ఇప్పుడు టీఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే యాప్ అనేది మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వారికి అయితే అవసరం లేదు. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళు టీఎస్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయగానే మనకి ఈ రకంగా ఇమేజ్ తోటి వస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ యూజర్ టైప్ అన్న దగ్గర మనం టీచర్ లాగిన్లోకి వెళ్ళాలి. స్కూల్ హెచ్ఎం కాదు. మనం ఆ తర్వాత ఎంప్లాయ్ ఐడి అనేది ఎవరైతే ఉందో వాళ్ళ ఎంప్లాయ్ ఐడి టైప్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్లోకి వెళ్ళిపోతాం. లాగిన్లోకి వెళ్ళగానే మనకు ఇక్కడ ఎఫ్ఎల్ఎస్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఈ ఎఫ్ఎల్ఎన్ ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత మనకు క్లాస్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మార్క్ టెస్ట్ 3ని మరియు క్లాస్ 3ను మరియు ఇక్కడ సెలక్షన్ అనే దగ్గర మనం డైరెక్ట్గా 3rd క్లాస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మీడియం అని అడుగుతుంది. మీడియం అనే దగ్గర మీడియం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా, ఆ తర్వాత మనం ఏ మీడియం అయితే ఆ మీడియం చూజ్ చేసుకొని నెక్స్ట్ సబ్జెక్టుకి వచ్చేసరికి మనం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులు చేయాల్సి ఉంటుంది కదా. మనం ఏదైతే సబ్జెక్టును పరీక్షించాలనుకుంటున్నామో ఆ యొక్క సబ్జెక్టును ఎంచుకోవాలి. తర్వాత స్టూడెంట్ అన్న దగ్గర మనం క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఏదైతే స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ వస్తాయి. వాళ్ళ నేమ్స్ ద్వారా మనం వాళ్ళని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అబ్జర్వేషన్ అని స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అబ్జర్వేషన్ని క్లిక్ చేయగానే మనకు క్వశ్చనరీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఈ క్వశ్చనరీలో మనం క్వశ్చన్ 1తో స్టార్ట్ చేసి అక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్తుండే లేకపోతే రాంగ్ లేకపోతే ఎలాంటి రెస్పాన్స్ లేదా అని చూసి ఆ రెస్పాన్స్ని మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఇంతమందిని ఎలా చేయాలనేది ఏ విధంగా ట్యాబ్ ద్వారానా, మొబైల్ ద్వారానా, లేకపోతే ఇంతమందికి ఎలా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మళ్ళీ అప్డేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మాత్రం రికార్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి ప్రతి అందరూ కూడా కంపల్సరీగా చేసి ఉంచుకోవాలి.